నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా 5 రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాల సందర్భంగా కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వము అలయన్స్తో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నందుకు మేము ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ మొత్తము హర్షం ప్రకటిస్తూ ఉన్నాము. కేరళ ప్రజలు గుర్తించిన విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు రాబోయే 2029 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యతను, కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరత దేశానికి ఎంత ఉంది అనేది గుర్తించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి 2029లో పట్టం కట్టబెడతారని, మేము ఆశించిన విధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాం. తమిళనాడు విషయానికి వస్తే సరే, ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు గతంలో ఎంజి రామచంద్రన్ గారికి ఏ రకంగా అయితే అవకాశం ఇచ్చినారో ఆ రకంగా విజయ్ గారికి అవకాశం ఇవ్వాలనుకున్నట్లున్నారు. కాబట్టి ఎక్కడైనా ప్రజా తీర్పును మనము స్వాగతించాల్సిందే. కాకపోతే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ యొక్క అలయన్స్తో ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని మేము ఆశించి ఉన్నాం. ఏది ఏమైనా కూడా ప్రజల పక్షంగా పనిచేసే నాయకులు ఎంతైనా అవసరం. కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోరుకుంటుంది. అటువంటి వారినే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రజలు సరైన న్యాయ నిర్ణేతలు. ఒక్కసారి తప్పకుండా ఈ 3 టర్ములలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేసిన విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైతే ఉన్నాయో గుర్తించి ఉన్నారు. రేపు తప్పకుండా వారు దానికి తగినటువంటి మూల్యం చెల్లిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దాని కొరకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరూ ఒక సైనికులాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇప్పుడు కడప నగరం కార్పొరేషన్ డివిజన్ ఇన్ఛార్జీలుగా మేము పని చేస్తాము అన్న వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యతను గురించి వారికి వివరించి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పకుండా ఈ కడప నగరంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలా అని చెప్పేసి అందరం కలిసి ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతగా పనిచేసే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళే నాయకులుగా ఉంటారు. ఎటువంటి స్వార్థాలు కానీ, ఎటువంటి ఒక పక్షపాత ధోరణి కానీ ఉండదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ భారతదేశంలో స్వాతంత్రం సంపాదించి మహాత్మా గాంధీ లాంటి గొప్ప మహానుభావులు వారు ఒక అహింసా విధానంతో ఈ స్వాతంత్రాన్ని సంపాదించి ఈరోజు మనము స్వతంత్రంగా జీవించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులు రాసిన రాజ్యాంగాన్ని కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తుంగలో తొక్కుతూ ఉంది. ఎన్నోసార్లు గతంలో దానికి విషయము ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. రాజ్యాంగాన్ని రాసి భారతదేశాన్ని ఒక పద్ధతిలో నడిపించేటువంటి అంబేద్కర్ గారిని అవమానించడం, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలన్నీ మార్చడం, నిన్న మహిళా చట్టం అనేది ముసుగులో డీలిమిటేషన్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే వ్యతిరేకించి దాన్ని లేకుండా మహిళా చట్టానికైతే మేము ముందుంటామని చెప్పి గట్టిగా వాదించడం జరిగింది. మనమందరము దాన్ని గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు అహింసావాదంగా మన దేశం ఉండాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉంటే ఇప్పటికీ ముఖ్యంగా ధరలు రేపు పెట్రోల్, డీజిల్ ఎక్కడా లేని విధంగా తిరిగి పెంచబోతూ ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. మామూలుగా సామాన్య ప్రజా జీవితానికి కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఇబ్బంది కలుగుతూనే ఉంది. ప్రతి ఒక్క ధర పెరిగిపోతూనే ఉంది. ప్రజలకు అనుకూలంగా ప్రజాక్షేమం కోసము చేయాల్సినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం కోసం ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు కేంద్రంలో కావచ్చు, ప్రజలకు ఏమాత్రము ఇది లేకుండా ధరలు పెంచుతూ రైతులకు సంబంధించి కానీ
వారికి కావాల్సినటువంటి రాయితీలు ఇవ్వడం కానీ, దాని ధరలకు సంబంధించింది కానీ, ఇంకా రైతన్నలకు కావాల్సినటువంటి ఏమైతే అవసరాలు ఉన్నాయో రుణమాఫీలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి ఏ మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగినవే తప్ప తర్వాత ఏమీ మాత్రము జరగలేదు. ఇప్పుడు ఈ రకంగా ధరలు పెరిగిపోతూ ఉంటే సామాన్య ప్రజలు ఏ రకంగా జీవించాలా? కనీసం 3 పూట్ల తిండి ఉండడానికైనా కష్టమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి సరైన పద్ధతిలో సరైన మార్గంలో నడిపించే ప్రభుత్వం ఏకైక ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దానికి అందరూ కలిసి పనిచేసి రేపు రాబోయే 29 ఎలక్షన్లలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారం చేజిక్కిస్తే అందరూ క్షేమంగా ఉంటారని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ సామాన్య ప్రజల జీవితానికి కూడా ఇబ్బంది లేకుండా, ఇప్పుడు కుల మతాలను రెచ్చగొట్టకుండా, తర్వాత అన్నదమ్ముల్లాగా అందరూ కలిసి జీవించేటువంటి ఒక పాలన అనేది కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజలు దాన్ని కోరుకోవాలని, దానికి సహకరించాలని, అంతేవిధంగా ఇక్కడ ఈ కడప జిల్లాకు సంబంధించి కడప నగరంలో ఉన్నటువంటి వాళ్ళు ఐకమత్యంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, సరైన నాయకత్వం వచ్చే ఎన్నికల్లో షర్మిలమ్మ గారి నాయకత్వంలో తప్పకుండా రాష్ట్రంలో కూడా మనం స్థానాన్ని సంపాదిస్తామని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ని బట్టి కేరళ ఉన్నటువంటి ప్రాంత ఓటర్లందరికీ అభినందనలు తెలుపుకుంటూ కాబోయే సీఎం వారికి మంచి పాలన అందిస్తారని ఆకాంక్షిస్తూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.